హలో. హలో, ఎలా ఉన్నావు నాన్న? హ్యాపీ బర్త్డేరా. కొరియర్ అందిందా? నువ్వు ఇంటికి రాక 7 months అవుతుందిరా. అసలు ఏం చేస్తున్నావు? మీ నాన్నకు కూడా ఏం బాగాలేదురా. డబ్బులకు చాలా కష్టం అవుతుంది. నువ్వైనా నీ కెరియర్ పైన అన్నా బస్సులు లేవా అన్న? 10:30కు ఉన్నాయి. ఏడికోవాలి? స్టీరియో ప్రొడక్షన్ హౌస్కి పోవాలన్నా. 100 రూపాయలు అవుతుంది. ఆగు. టైం ఎంత అవుతుంది? ఎప్పుడు వస్తున్నావు? నిన్నే వేయాల్సిన పని మొత్తం అట్లనే ఉంది. నువ్వు ఇట్లా చేస్తే నా బాకీ ఎప్పుడు తీరాలి? నా ప్రొడక్షన్ హౌస్ ఎప్పుడు డెవలప్ కావాలి? సార్ యాక్చువల్లీ షర్ట్ ఖరాబ్ అయింది సార్ కొంచెం, అందుకే లేట్ అయింది. వాష్ చేసుకొని వచ్చేసరికి ఇక్కడ పక్కకు. ప్రతిరోజు ఏదో ఒక కారణం చెప్తావు. ప్రతిదానికి నీ దగ్గర ఒక కారణం ఉంటుంది. 15 నిమిషాల్లో వస్తా. మొత్తం స్టూడియో మొత్తం క్లీన్ అయి ఉండాలి.
ఎవరు? నా పేరు పౌల్ శామ్యుల్ అండి. ఇక్కడే స్టీరియో ప్రొడక్షన్స్లో పనిచేస్తూ ఉంటాను. అంతా ఓకేనా? మీ వాయిస్ ఏదో తేడాగా ఉంది. అంతా ఓకే అండి, నాకు కొంచెం లేట్ అవుతుంది, వెళ్తా నేను. పౌల్ ఆగు. సాధారణంగా మనుషులకు తట్టుకునేంత కష్టాలే దేవుడిస్తాడు. నువ్వెంత పెద్ద కష్టాల్లో ఉన్నా ఆయనని నమ్ము, ఆయన ప్రేమని నమ్ము. ఆయన నీకు దారి చూపిస్తాడు. నాకు ఇప్పుడు ఏ దారి లేదు, చావు ఒక్కటే దారి. నాతో పద. పౌల్, ఏ తప్పు కూడా పెద్దది చిన్నది అని ఉండదు. వాటి పరిణామాలే వేరేగా ఉంటాయి. బలవంతులను జ్ఞానులను సిగ్గుపడుటకు చేయడానికి బలహీనులను వెర్రివాళ్ళను దేవుడు ఎంచుకున్నాడు. అలాగే నిన్ను కూడా ఆయన ఎంచుకున్నాడు. మనుషుల కంటికి కనపడనివి, చెవికి వినపడనివి, మనిషి మనసుకు తట్టనివి ఆయన నీకోసం ఏర్పరచున్నాడు. దేవుని నమ్ము, దేవుని ప్రేమను నమ్ము. ఆయన దారిలో నడువు. నీకోసం కొత్త జీవితం ఎదురు చూస్తుంది. సారీ, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. దేవుని ప్రేమను నమ్ము. ఆయన దారిలో నడువు. నీకోసం కొత్త జీవితం ఎదురు చూస్తుంది. కనపరచినా కనుగోనినా నా కడ వరకు తోడు నీవే యేసయ్యా, నన్ను నా పేరు పౌల్ శామ్యుల్. దేవుని ప్రేమ ఎంత గొప్పదని చెప్పడానికి నా జీవితమే ఒక ఎగ్జాంపుల్. నేను ఎంత పెద్ద పాపినైనా ఆయన ప్రేమతో నాకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. నీ స్వరము నాకు వినిపించవా యేసయ్యా, నన్ను క్షమించవా మెస్సయ్యా, నా దరి